ఆయన చెప్పిన విధంగా ముందుకెళ్తామని తెలియపరచుకున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలంటూ నదీ జలాల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి హక్కులు కృష్ణా గోదావరి నదీ జలాలపై దుమారం రేగుతున్న తరుణంలో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదని పునరుద్ఘాటించారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లు ఇచ్చామన్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు చంద్రబాబు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలన్నారు. విషయం మీ అందరినీ కోరుతున్నాను. పోయిన సంవత్సరం 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.